హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. ఈరోజు వీడియోలో చెన్నైలో ఉన్న మరుందీశ్వర టెంపుల్ని చూడడానికి వచ్చాను. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ మురుందీశ్వర ఆలయం చెన్నైలోని తిరువాన్మయూర్లో ఉంది. ఈ ఆలయం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే మనం చెన్నై సెంట్రల్ నుంచి 500 మీటర్ దూరంలో ఉన్న చెన్నై పార్క్ టౌన్ రైల్వే స్టేషన్కి రావాలి. అక్కడి నుంచి లోకల్ ట్రైన్లో తిరువన్మయూర్ రైల్వే స్టేషన్కి చేరుకోవాలి. ఈ రైల్వే స్టేషన్ నుంచి ఈ టెంపుల్కి చేరుకోవడానికి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి షేర్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. మనం షేర్ ఆటోలో వస్తే 10 రూపీస్ తీసుకుంటారు. అదే ఓన్గా వస్తే 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అలాగే మనం ఈ టెంపుల్కి చెన్నై సెంట్రల్ నుంచి డైరెక్ట్గా బస్సులైనా రావచ్చు. చెన్నై సెంట్రల్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 1A1 అనే బస్ నెంబర్స్ కంటిన్యూగా ఎవ్రీ 15 మినిట్స్కి ఉంటాయన్నమాట. మనం డైరెక్ట్గా తిరువన్మయూర్ బస్ టెర్మినల్లో దిగి అక్కడి నుంచి జస్ట్ ఈ టెంపుల్ 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నడుచుకుంటూ రావచ్చు. ఈ టెంపుల్ని మనం కపాలీశ్వర టెంపుల్తో పాటు కూడా కవర్ చేయొచ్చు. నేనైతే ఫస్ట్ కపాలీశ్వర టెంపుల్ చూసుకొని ఇక్కడికి వచ్చాను. కపాలీశ్వర టెంపుల్ నుంచి ఈ టెంపుల్ 7.4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం ఈ రెండు టెంపుల్స్ని 3-4 అవర్స్లో కవర్ చేయొచ్చు. నేను ఫస్ట్ కపాలీశ్వర టెంపుల్ని దర్శించుకొని తర్వాత ఇక్కడికి వచ్చాను. కపాలీశ్వర టెంపుల్ నుంచి కూడా ఈ 1A1 అనే బస్సెస్ వస్తాయన్నమాట. ఎందుకంటే అవి చెన్నై సెంట్రల్ నుంచి తిరుమలై రూట్ నుంచే వస్తాయి. లేదా మనం తిరుమలై రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ ఈ తిరువన్మయూర్ రైల్వే స్టేషన్కి చేరుకోవచ్చు. ఈ టెంపుల్ యొక్క సంస్కృతం పేరు ఔషధీశ్వర ఆలయం. ఔషధం అంటే మందు కదా. తమిళ్ లాంగ్వేజ్లో ఔషధాన్ని మరిందు అని పిలుస్తారంట. అందువల్ల ఈ టెంపుల్ ఔషధీశ్వర ఆలయంగా అలాగే మరుందీశ్వర ఆలయంగా పిలుస్తారంట. మామూలుగా అయితే టెంపుల్స్ అన్నీ తూర్పు ముఖంతో ఉంటాయి కదా, బట్ ఈ ఆలయం మాత్రం పడమటి ముఖంగా ఉంటుంది. ఈ టెంపుల్లో పార్వతీదేవిని త్రిపుర సుందరి దేవిగా పూజిస్తారు. ఈ టెంపుల్లో శివుడితో పాటు వినాయకుడికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి వేరువేరుగా సన్నిధులు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ మొత్తం 1 ఎకర్లో ఉంటుంది. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఇక్కడ ఉన్న ఆలయంలోని శివలింగ రూపంలో ఉన్న శివుడిని పూజించాడంట. ఇక్కడ శివుడు వాల్మీకి మహర్షిని ఆశీర్వదించారని అందుకే ఈ ప్లేస్ని తిరువాల్మయూర్ అని పిలిచేవారంట. అది కాలక్రమేణా తిరువన్మయూర్గా మారింది. వాల్మీకి మహర్షి యొక్క గౌరవార్థం ఇక్కడ వాల్మీకి నగర్ అనే స్థలం కూడా ఉంది. అలాగే ఈస్ట్ కోస్ట్ రోడ్లో టెంపుల్కి పడమరన వాల్మీకి మహర్షి టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్లో హనుమంతుడు పూజించిన శివలింగం, అలాగే ఇంద్రుని శాపాన్ని పోగొట్టిన శివలింగం అంటే మీనాక్షి సుందరేశ్వర మరియు భరద్వాజ మహర్షి పూజించిన శివలింగాలు ఉన్నాయి. మార్కండేయుడు కూడా ఇక్కడ ఉన్న శివుడి సన్నిధిలో తపస్సు చేశారని చెప్తారు. అలాగే బ్రహ్మదేవుడు ఇక్కడ ఉన్న శివలింగానికి ఉత్సవాలు జరిపించారంట. పవిత్ర ఆవు అయిన కామధేనువు తన పాలతో ఇక్కడ ఉన్న శివలింగాన్ని పాలతో అభిషేకించేదంట. అందువల్లే ఇక్కడ ఉన్న ప్రధాన దైవాన్ని పాల్వనాథర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకో పురాణం ప్రకారం సూర్యుడు చంద్రుడు ప్రతిరోజు సూర్యాస్తమయ టైంలో శివయ్యకు పూజలు నిర్వహిస్తారంట. సో దీని కారణంగా ఈ టెంపుల్ పడమటి వైపుగా ఉందని చెప్తారు. ఈ టెంపుల్లో మనం పల్లవులు మరియు చోళుల శిల్పకళను చూడొచ్చు. ఈ టెంపుల్లో మనం గర్భగుడిలో శివుడిని 3 రూపాయలుగా మనం దర్శనం చేసుకోవచ్చు. ఒకటి త్యాగరాజు, రెండవది మరుందీశ్వరుడు, మూడవది నటరాజ రూపంలో మనకి కనిపిస్తారు. అలాగే ఇక్కడ ఉన్న పార్వతీదేవిని త్రిపుర సుందరి దేవిగా కొలుస్తారనమాట. మీరు చెన్నై ట్రిప్కి వస్తే మాత్రం ఈ టెంపుల్ను కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా. నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను కదా, అందుకే చాలా ప్రశాంతంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు టైం ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి చెన్నైకి వచ్చినప్పుడు. ఇది అన్నమాట మరుందీశ్వర ఆలయం గురించి.
మీకు గనక నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.